కంటెంట్ ఎలా ఉండాలంటే చుట్టూ తాళం పెట్టండేది. మధ్యలో దొంగతనం అయింది. అన్నీ చేసిండు వాడు దొంగతనం. చుట్టూ తాళం పెట్టుంటే వాడు ఎట్లొచ్చిండు? టెక్నాలజీ ఎక్కడ లేదే. ఎలా జరిగింది? ఇట్లా అన్నట్టు కంటెంట్ ఇలా ఉండాలి. కంటెంట్ ఇప్పుడు ఒక పాట పాడుతున్నాం. పాట పాడుతుంటే ఉనికి తెలవకపోతే ఏమవుతది? ఉనికి తెలవనప్పుడు పాట మారుతుంది. పాట ఎలా పాడిండో తెలవదు. ఉనికి అనేది తెలవకుంటే అర్థం కాదు కదా! మరో ఉనికి పెట్టాలి. మరో ఉనికి కలిగేలాగా పెట్టాలి. అది నిజంగా పెట్టొద్దు. భ్రమ కలిగేలాగా పెట్టి అసలు ఉనికి మార్చాలి. అప్పుడు పాట కూడా మారుతుంది. మరో ఉనికి మారుతుంది. అది ప్రేక్షకుడికి అందదు. అది పాట పాడడం కంటెంట్ కూడా ఇలా తయారు చేయాలి. ఒక కంటెంట్ ఎలా చేయాలి? పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు సినిమాలో మనం పాటను రీప్లే చేస్తే మళ్ళీ అలాగే వస్తది. మళ్ళీ రీప్లే చేస్తే మళ్ళీ అలాగే వస్తది చూసినావా? అంటే అతను జెన్యూన్‌గా పాడతలేడన్నట్టు. కేవలం స్క్రిప్టెడ్‌గా పాడుతున్నాడు. కానీ జెన్యూన్‌గా పాడినట్టుగా స్క్రిప్టెడ్ అనమాట. మనకు జెన్యూన్‌గా పాడినట్టే ఉంటది. కానీ అది స్క్రిప్టెడ్ అనమాట. అతను ఎన్ని సార్లు బయట పాడమన్నా అలాగే పాడతాడు చూసినావా? అంటే స్క్రిప్టెడ్ అనమాట. రియల్‌గా పాడినట్టుగా నటిస్తున్నాడు. స్క్రిప్ట్ అది. ఒక బొమ్మ నవ్వినట్టు ఉంటది. కానీ నిజంగా నవ్వడా అది? స్క్రిప్టెడ్ కదా! అట్లా తయారు చేస్తారా? అట్లా పాట అలా పాడాలనమాట. పాడడము అందులో ఫీలింగ్స్, భావాలు, ఆలోచనలు, అనుభవాలు అలాగే స్క్రిప్టెడ్ అనమాట. కానీ రియాలిటీగా వచ్చినట్టుగా ఇవ్వడం అనమాట. ఎన్ని సార్లు ప్లే చేస్తే బయట అలా మనిషి కూడా అలాగే పాడతాడు. సింగర్ అలాగే పాడుతూ ఉంటాడు. ఆ రికార్డ్‌గా ఎన్ని సార్లు ప్లే చేస్తే అలా వస్తదంట. సినిమా కూడా అలాగే ఉంటుంది. కంటెంట్ కూడా అలాగే క్రియేట్ చేయాలి. అలాగే చెప్పాలి కెమెరా ముందు. అలా ఒక పాట గాని, ఒక కంటెంట్ గాని ఎలా చెప్పాలంటే, మనం ఒక రౌతుని విసిరిస్తాం. పైకి విసిరిస్తాం. విసిరిస్తే మన ఆధీనం దాటి ఇంకా దూరం పోతది. పైకి పోతే అది మన ఆధీనంలో ఉండదు కదా! మనల్ని మించి ఆకాశంలో పోతది చూసినావా? ఓ రాకెట్ ఉన్నది వదిలిపెడితే పైకి పోతది. ఓ గాలిమటం ఉన్నది మనిషిని దాటిపోతది చూసినావా? నేల మీదకెళ్ళి పోయినా మనం అందుకోలేని స్థాయికి పోతది. దాన్ని మళ్ళా చేరుకోలేం చూసినావా? అట్లుంటది కదా! పైకి పోయినాక రాకెట్ ఎలా ఉంటది. ఒక రౌతు విసిరేసినా పైకి పోతే ఇక మనం అందుకోలేం. అగో ఆ స్థాయికి పోవాలి. మనం చెప్పే కంటెంట్ ఆ స్థాయిలో ఉండాలంట. పాటైనా అలాగే ఉంటది. కంటెంట్ అలాగే ఉండాలి. అలా క్రియేట్ చేసి చెప్పాలి జనాలకి. అలాగే కంటెంట్ ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు టీవీ యాంకర్స్ ఎప్పుడు మాట్లాడుతూ, నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ ఉంటారు. మనం వీళ్ళు 24 గంటలు ఇలాగే మాట్లాడతారనుకుంటాం. కానీ కాదు అది స్క్రీన్ మీద అదొక క్యారెక్టర్ లాంటిది. వాళ్ళకి బాధలుంటాయి, వాళ్ళకి సంతోషం ఉంటుంది, వాళ్ళకి రాగద్వేషాలుంటాయి. చూసారా? అట్లా అనమాట. స్క్రీన్ మీద అట్లా కనబడుతది. ఓహ్! కంటెంట్ కూడా అన్ని ప్లస్‌లే చూపెట్టాలి. మైనస్ కట్ చేయాలనమాట. ప్లస్‌లే చూపెట్టాలి. అలా తయారు చేయాలంట. ఎందుకంటే ఒక కంటెంట్ తయారు చేయాలంటే ఒక బొమ్మను తయారు చేయడం. ఒక బొమ్మ మనం చేయడం అనేది మన చేతుల్లో ఉంటది కదా! ఒక పిండి బొమ్మ తయారు చేసినామనుకో బొమ్మ పిండితోటి చేస్తే అది మన చేతుల్లో ఉంటది కదా! ప్లస్‌లో వచ్చేటట్టు చేస్తాం. అలాగే ఒక ఏఐ బొమ్మను చూసినావా? స్త్రీని ఎంత అందంగా చేస్తారు. అవన్నీ మన చేతుల్లో ఉంటాయి కదా! మనం బొమ్మను ఎలా చేయాలంటే అలా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఏఐ బొమ్మన్నది మనం తయారు చేస్తాం చూసినావా? హీరోయిన్ అందంగా. అవన్నీ మనం తయారు చేసినయి. కానీ అన్ని ప్లస్‌లే చేస్తారంట. మైనస్‌లు చూపెట్టకుండా. అలాగే ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒక హీరోయిన్‌ని తీస్తాడు ఫోటోలు. అంటే ప్లస్‌లు వచ్చేలాగానే తీస్తాడు తప్ప మైనస్‌లు రాకుండా తీస్తాడు చూసినావా? ఒక ఆర్టిస్ట్ బొమ్మను తీస్తాడు. అంటే ప్లస్‌లు వచ్చేలాగా తీస్తాడు. మైనస్‌లు చూపెట్టడు చూసినావా? ఒక కంటెంట్ కూడా ప్లస్‌లు వచ్చేలాగా హైలైట్స్ సూపర్ ఎక్కడ చూసినా సూపర్ అనాలి. సాధారణాన్ని మించి ఉండాలి. ఒక మామూలుని మించి ఉండాలి. అన్ని ప్లస్‌లే గాని అన్ని మామూలుని మించి ఉండాలి అద్భుతాలు. అన్నీ ఉండాలి ప్రతి చోట. మామూలుగా అలా ఉండదు. ఎందుకంటే నిండు చంద్రుని కూడా మచ్చుంటది. కానీ ఈ కంటెంట్‌లో ఈ స్టిల్ ఫోటోలు గానీ, హీరోయిన్‌ల ఫోటోలు గానీ అన్ని ప్లస్‌లుంటాయి. మామూలుని మించినయి. ఒక కంటెంట్ అలా ఉండాలంట. అన్నీ ఔరా అనేటట్టే ఉండాలి. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యేలాగా మైనస్‌లు చూపెట్టకూడదు. ఇలా క్రియేట్ చేయాలి కంటెంట్. అలాగే ఒక మెజిషియన్ అనేక ట్రిక్కులు వాడి ఏం చేస్తాడు, వంకాయలకెళ్ళి ఉంగరం తీయడం, తలకెళ్ళి ఉంగరం తీయడం ఇలాంటి మ్యాజిక్ చేస్తాడు, బంగారం తీస్తాడు. అవన్నీ ఈ ట్రిక్స్ వల్ల నేను చేస్తానా, ఈ ట్రిక్స్ వల్ల మ్యాజిక్ చేస్తానని చెప్పుకోవడానికి కాదు. అక్కడ కాన్సెప్ట్ ఏంది తలకి ఉంగరం తీయడం, చేతులకి బంగారం తీయడం, వంకాయలకెళ్ళి బంగారం తీయడం ఇది కాన్సెప్ట్. ఇది తీస్తాడు తప్ప దాంట్లో ట్రిక్స్ ఉంటాయి. వెనక ట్రిక్స్ వంకాయలకెళ్ళి ఉంగరం తీయడానికి ఏదో ట్రిక్స్ ఉంటది. అది ఉంటే అందరూ చేయొచ్చు. కానీ ఆ ట్రిక్స్ చెప్పడు తను. ఆ ట్రిక్స్ చెప్పడానికి కాదు. ఆ ట్రిక్స్ అనేవి చెప్పడానికి కాదు. మనం కథ రాయడానికి, కంటెంట్ రాయడానికి ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్‌తో జనం ముందు చెప్పడానికి కాదు ఆ ట్రిక్స్. మనం కాన్సెప్ట్ ఏందనేది ఇక్కడ కావాలి. ఇప్పుడు సినిమా షూటింగ్ ఉన్నది. సినిమా షూటింగు ఒక రూమ్‌లో గదిలో నీళ్లు పోసి పడవలో వాళ్ళు పాట తీస్తారు. ఎందుకంటే సముద్రంలో తీయరాదు షూటింగ్ అని. కానీ మనకది నీళ్ళలాగానే కనిపించేలాగా ట్రిక్స్ యూజ్ చేస్తారు. అంత మాత్రాన ఆ ట్రిక్స్ యూజ్ చేసి మనం సినిమా తీసినాం అనిపించుకోవడానికి కాదు. కేవలం మన కాన్సెప్ట్ ఏంది నీళ్ళల్లో వాళ్ళు పాట తీస్తూ ఉంటారు కదా! అందంగా కనిపించాలని దాన్ని అలా చేయరాదు కాబట్టి గదిలో చేస్తారంట. అది ట్రిక్. ఇగో ఇట్లా మీకు ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ చెప్పడానికి కాదు ఆ ట్రిక్స్. నేను ట్రిక్స్ క్రియేట్ చేశాను. నేను రైటర్‌ని చెప్పుకోవడానికి కాదు. మీరు కాన్సెప్ట్ ఏంది కంటెంట్. కంటెంట్ అంటే కాన్సెప్ట్. ఇప్పుడు సినిమా ఉన్నది. బ్యాక్‌గ్రౌండ్ ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ యూజ్ చేసి నేను డైరెక్టర్‌ని చెప్పుకోవడానికి కాదు. ఆ ట్రిక్స్ క్రియేట్ చేశాను కాదు. కేవలం సినిమా అనేది రావడానికి చేసే ట్రిక్స్ అవి చెప్పడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకడు దొంగతనానికొస్తాడు. దొంగతనానికొచ్చినోడు ఏం చేస్తాడు సీక్రెట్‌గా వచ్చి ఆ వస్తువుని తీసుకుపోవడం కాన్సెప్ట్. ఆ వస్తువుని తీసుకుపోతే వాడు బతుకుతాడు లాభం. దాన్ని కొట్టేయాలి. అంటే సీక్రెట్‌గా కొట్టేస్తాడు. వస్తువు పోయింది కూడా చెప్పడు, తీసుకున్నది చెప్పడు, దొంగతనం చేసి చెప్పడు.
అంతేగాని నేను దొంగతనం చేసేది హీరోయిజం చేయడానికి దొంగతనం చేసిన అనిపించుకోవడానికి దొంగతనం చేసి అందరికి తెలుస్తాడా? అలా తెలిస్తే అందరు దొంగతనం చేస్తారు, కొడతారు. గింత వీడు అట్టిగా చేత్తాండు, గొప్పగా చేత్తాండు అంటారు, తంతారు. వస్తువు రాదు వానికి. కాబట్టి వస్తువు తస్కరించడం అనేది కాన్సెప్ట్. ఎలా చేయాలి? తెలివిగా వాడేదో దొంగతనం చేస్తాడు. ధైర్యంగా, తెలివిగా ట్రిక్స్ అవి. అవి చెప్పుకోవడానికి కాదు. విన్నావా? జనానికి చూపించుకోవడానికి కాదు, హీరో అనిపించుకోవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు రైటర్ కావచ్చు, ట్రిక్స్ ఉండొచ్చు, యూట్యూబర్‌గా ఎన్నో. కంటెంట్‌కు ట్రిక్స్ ఉంటాయి. కానీ ఆ ట్రిక్స్ చెప్పుకోవడానికి కాదు, గొప్పగా చెప్పుకోవడానికి కాదు. చెప్తే గింతే అంటారు. కాబట్టి అది చెప్పకూడదు. మీకు కాన్సెప్ట్ అనేది తీసుకొని రావాలి. మ్యాజికల్ కాన్సెప్ట్. అది ఎవరు చేయలేని విధంగా కాన్సెప్ట్ చేయాలి. ఇతను ఎలా చేశాడంటే ఆ ట్రిక్స్ చెప్తే చెప్పుకుంటే గింతే అనుకుంటారు. ఆ ట్రిక్స్ చెప్పకుండా మీరు కాన్సెప్ట్‌ను తెలియజేయాలి. ఇతను ఎలా చేశాడు? ఇది ఎలా వచ్చింది? అనేది వాళ్ళకి అర్థం కాదు. కానీ అది మ్యాజికల్‌గా ఉండి అబ్బా! ఏం తీసిండ్రో అంటారన్నమాట. అబ్బా! ఏం చేసిండ్రో సినిమా. ఏమున్నదిరా కంటెంట్ అంటారు. అప్పుడు చూస్తారు. అది అన్నమాట పాయింట్. అలాగే ఇప్పుడు మనం ఒక కంటెంట్‌ని ఆ కంటెంట్‌లాగా చూడొద్దంటాం. చూసుకుంటే వేరే వేరే ఆలోచనలు వేరే విధంగా వస్తది కదా! వాడు బాధపడతాడనుకో, మనం బాధని ఇంకోటి వెకిలిగా హేళనగా తీసుకునేటోళ్ళుంటారు కదా! అట్లా అన్నట్టు. మనకేంది అన్నట్టు చూసుకుంటారు చూసినావా? ఎవనికో ఏదైతే మనకేంది దాన్ని ఇంకో తీరుగా చూస్తాం కదా! అట్లా ఒక పాత్ర, ఇంకో పాత్ర ఎవరికి వారు మరోలా వ్యవహరిస్తున్నారు. అలా అన్ని పాత్రలు అలాగే వ్యవహరిస్తున్నారన్నమాట. కథలాగా గాకుండా, ఆ కథ తీరు గాకుండా. అప్పుడు ఎట్లుంటది? ఆ వ్యవహారం అంతా కలిసి ఓ డిజైన్ అయిద్ది. అదే కథ అన్నమాట. కానీ మనకు అవి కావాలని చేస్తారు అట్లనే. చేస్తే వీళ్ళు కావాలని చేస్తున్నారని మనం సినిమాలాగా కావాలని చేస్తాం. కానీ వాళ్ళు జెన్యూన్‌గా ఇప్పుడు చెప్పానుగా ఓ ఇల్లు కాలుతుంటే ఇంకోడు సుల్లి నిక్కిందని ఏడుత్తానంటారు చూసినావా? అట్లా కథకు సంబంధం లేకుండా, అక్కడ మూమెంట్‌కి సంబంధం లేకుండా ఎవడు స్వేచ్ఛగా వాడు ఇంకో తీరుగా వ్యవహరిస్తే ఎట్లుంటదో అట్లా వ్యవహరిస్తా ఉంటారట. అవన్నీ కలిసి ఒక డిజైన్ అయితది. అదే కథ అన్నట్టు. వాటిని కావాలని చేస్తా ఉంటారు సినిమాలో నటన. కావాలని అట్లా వాటిలాగా అభినయం చేస్తూ ఉంటే, మనము బయట కూడా కావాలని చేస్తారేమో అట్లనే మనం కూడా చేయాలి కంటెంట్ అంటాం గానీ అలా కాదనమాట. ఓకే. అలా అట్లా. చాలామంది ఏం చేస్తారంటే సినిమా వాళ్ళను, టీవీని వేరే వాళ్ళు రాసిన కంటెంట్, వేరే వాళ్ళు రాసిన సినిమా యాక్షన్‌ని మనం చేస్తున్నాం. కానీ వాళ్ళని చేయకండి. నిజ జీవితాన్ని చూడండి. నిజ జీవితాన్ని జీవితంగా చూడండి. నిజ జీవితాన్ని సినిమాగా చేయండి. నిజ జీవితంలో సినిమాని చూడండి. నిజ జీవితాన్ని సినిమాగా చెప్పండి. వేరే వాళ్ళను తీసుకోకండి. కాకపోతే నిజ జీవితాన్ని సినిమాగా మార్చండి. ఎందుకంటే లోహం లోహంగా రాదు. అనేక సుత్తి దెబ్బలు తిని చివరికి బంగారం అయిద్ది. అలాగే నిజ జీవితాన్ని సినిమాగా మార్చే ముందు దాన్ని అనేక రకాలుగా మార్ఫింగ్ చేయండి. సినిమాటిక్ స్టైల్‌లో రకరకాలుగా. కానీ వేరే వాళ్ళని కాపీ చేయకుండా చేయండి. అప్పుడు అది మీది కూడా ఒక కంటెంట్ అయిద్ది. మీది కూడా ఒక సినిమా అయిద్ది. మామూలుగా మనం ఏం చేస్తాం, ఒకరు పాడిన పాటను, ఒకరు రాసిన పాటను, ఒకరు పాడిన రాగాన్ని మనం మనం పాడతాం. కానీ వాళ్ళు పాడనిది మనం పాడతామా? పాడగలమా? వాళ్ళు రాయని పాటను రాయగలమా? చేయలేం కదా! అలా ఎందుకు చేయలేం? అలా చేయండి. కంటెంట్ అంటే అలా చేయాలనమాట. అలా కలలు కనండి, ఊహించుకోండి, ఊహలో దిగండి. కానీ ఒకరికి టాలీ కాకుండా మీరు సొంతంగా క్రియేట్ చేయండి. విన్నావా? అట్లా అనమాట. అలా చేసి దానికి చక్కగా సినిమాటిక్ స్టైల్ ఇచ్చి ఫ్యాషన్‌గా మీరు చెప్పండి. అప్పుడు వింటారంట మీ టైటిలు, మీ కంటెంట్. ఇప్పుడు ట్రావెలింగ్ కంటెంట్ ఎలా చేస్తారంటే, ముందు కంటెంటు, టైటిల్ తయారు చేసుకుంటారు పర్ఫెక్ట్‌గా. ఒక సినిమా యాక్షన్ మూవీలాగా కంటెంటు, టైటిల్ ఆకర్షణీయంగా వాళ్ళు స్వేచ్ఛగా తయారు చేసుకుంటారు. అట్రాక్షన్‌గా అడుగడుగున ఇంట్రెస్ట్ ఉండేలాగా తయారు చేసుకుంటారు. చేసుకొని అప్పుడు లొకేషన్‌కి వెళ్తారు. వెళ్ళి ఈ కంటెంట్ తయారు చేసుకున్న టైటిల్, కంటెంట్ ఏదో ఆ లొకేషన్‌కి టాలీ అయ్యేలాగా చెప్తారన్నట్టు. అట్లా. అంటే ఇది ఎట్లుంటదంటే, ఇప్పుడు ముందు పేపర్‌లో న్యూస్ తయారు చేసుకున్నాడు. అలజడి సృష్టించేలాగా టైటిల్ తయారు చేసుకుండు. ఓ మర్డర్ అయిందని. అయిన తర్వాత దీన్ని ప్రూవ్ చేయడానికి అక్కడ మర్డర్ క్రియేట్ చేసుకున్నారు కావాలని. దీనికి టాలీ అయ్యేలాగా ఆడ మర్డర్ చేసిండు. చేసి రక్తం పూసి, కత్తులు కటార్లు పెట్టి దారుణంగా ఆడ చేసిండట అట్లా. చేస్తే ఉన్నది ఆ మర్డర్ అంత దారుణంగా జరిగిందని ఈ పేపర్‌లో అయితే, ఈ పేపర్ వల్ల వార్త వైరల్ అయితది. హెడ్డింగ్ వైరల్ అయితది. అదన్నమాట ప్లాన్ ప్రకారం. స్క్రిప్టెడ్ లాగా చేస్తారంట ఇట్లా లొకేషన్ పోవడం అనేది. ఇప్పుడు ఈ బావిలో మహిమలుంటాయి. మంచిర్యాలలో నా బావి గురించి చూపెట్టినప్పుడు వీళ్ళే స్క్రిప్టెడ్ తయారు చేసుకుంటారు. చేసుకొని ఇట్లా చేస్తారంట. టైటిల్ తయారు చేసుకొని దానికి టాలీ అయ్యేటట్టు అక్కడ కూడా కొన్ని క్రియేట్ చేస్తారు. కొన్ని చూపెట్టి దీనికి టాలీ అయ్యేటట్టు కొన్ని సాక్ష్యాధారాలు అక్కడ క్రియేట్ చేస్తారు. చేసి చెప్తారన్నట్టు. ఇదనమాట టెక్నిక్. ఇప్పుడు కొందరు అమ్మాయిలని తీసుకొచ్చి అంకుల్స్ ఇష్టం ఎందుకని అడిగితే, మాకు అంకుల్స్ అంటేనే ఇష్టం. అంకుల్ డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. ఆ అంకుల్స్‌తో ఏ గొడవ ఉండదు. అందుకే అంకుల్స్‌ని మేము ఇష్టపడతాం అని అంటారు. కానీ అమ్మాయిలు అంకుల్స్‌ని ఎందుకు ఇష్టపడతారని హెడ్డింగ్ ఇస్తారు. నిజానికి అమ్మాయిలు అంకుల్స్‌ని ఇష్టపడరు. వాళ్ళు డబ్బులు ఇచ్చి అట్లా చెప్పిత్తారంట వాళ్ళతోటి. ఇట్లన్నట్టు ఒక ప్లేస్, ఒక లొకేషన్ నుంచి, ఒక ప్లేస్ గురించి, ఒక ట్రావెల్ గురించి, ఒక టెంపుల్ గురించి, మహిమల గురించి చెప్పాలంటే ముందే వీడు క్రియేట్ చేసుకుంటాడు. చేసుకొని అట్లా చెప్తున్నట్టు ఇక్కడ విష్ణుదేవుడు దిగిన ప్లేస్ అని, ఇక్కడ రాముడు తన తండ్రికి పిండాలు పెట్టిన ప్రదేశం ఇదని, లంకలో రావణి అస్థికలని, ఇవన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారు. చేసి ఈ క్రియేటివిటీకి ఈ టైటిల్‌కు టాలీ అయ్యేటట్టు ఆడ మళ్ళీ కొన్ని సాక్ష్యాధారాలు వెతికి దాన్ని చూపెడతారు మనకు. చూపెడితే అబ్బా! నిజమే కావచ్చు, రాముడు తిరిగిన ప్రదేశం కావచ్చు, రాముడు ఈడ నిద్రించిన ప్రదేశం కావచ్చు, సీతారణ్యవాసంలో ప్రాశంలో ఈడ రాముడు నిద్రించిండు అని ఇట్లా మనం అనుకుంటాం. ఇగో ఇట్లనమాట. వీడియో వైరల్ కావడానికి ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి. ట్రావెలింగ్, టెంపుల్ కంటెంట్స్ ఎలా తయారు చేస్తారు. ఈ బావిలో మహిమలున్నాయి. తాగితే జబ్బులు పోతాయి అని చెప్తారు. అది ఎట్లుంటదంటే, ఒకడు అంగి కుట్టిండు. పేద్ద అంగి కుట్టినామనుకో, ఆ అంగిని ఎ వేసుకోవాలంటే ఒక పెద్ద మనిషే కావాలి కదా! మరి ఎవరు కావాలి?
ఏదో చిన్న అంగి కుట్టిండు. దాన్ని లేకపోతే చిన్న మనిషి కావాలి కదా! ఎక్కడ ఉండడు కదా! బట్ ఆ చిన్న మనిషిని మనమే క్రియేట్ చేసినాం. ఆ పెద్ద మనిషిని మనమే క్రియేట్ చేసినాం. చేస్తే ఎట్లుంటది? అట్లా ఒక గుడి గురించో, ఓ దేవాలయం గురించో, ఓ ప్రాంతం గురించి గొప్పగా మనం టైటిల్, కంటెంట్ వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. చేసుకొని మరి ఆ ప్రదేశంలో చెప్పాలి కదా! టాలీ చేయాలి కదా! కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళి ఈ రాసిన కంటెంట్, టైటిల్ దానికి సూట్ అయ్యేలాగా కొన్ని సాక్ష్యాధారాలు క్రియేట్ చేసుకుంటారు మళ్ళా. ఆడ తయారు చేసుకుంటారు. చేసుకొని వీళ్ళు చెప్పిన ఈ కంటెంట్‌కు ఆ సాక్ష్యాధారంలో సూట్ చేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ 7 గుండాలున్నాయని, ఇక్కడ 7 అడుగుల వినాయకుడు ఉన్నాడని, రాముని పాదాలున్నాయని అవన్నీ చూపెట్టి రాముడు ఈయన నివాసం చేశాడని, ఇట్లా కట్టుకథలు తయారు చేసుకొని దానికి టాలీ చేసి చెప్తారంట. చెప్తే అబ్బా! ఈ ప్రదేశం మహిమాన్వితమైందని మనం అనుకుంటాం. ఆడ హెడ్డింగ్ ఇస్తారు. మహిమాన్వితమైన ఈ ప్రదేశం భారతదేశంలో లేదు ఇట్లా అన్నట్టు ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తారంట. ఇగో ఇలా చేయాలి వీడియో. అంటే ముందుగా కట్టుకథ అల్లాలి. క్రియేట్ చేయాలి కంటెంట్. ఇంట్రెస్ట్‌గా టైటిల్ క్రియేట్ చేయాలి. మళ్ళీ అది టాలీ చేయడానికి ఆ ప్లేస్ వెళ్ళి అక్కడ కొన్ని సాక్ష్యాధారాలు చూపెడుతూ అవి క్రియేట్ చేయాలి మళ్ళా. ఈ ఈ టైప్ మనం చేసుకున్న కట్టుకథ అక్కడ టాలీ కావడానికి మరికొన్ని కట్టుకథలు తయారు చేసుకోవాలి. అక్కడ సాక్ష్యాధారాలతో. చేసి ఈ కంటెంట్ వాటికి టాలీ అయ్యేటట్టు చెప్పాలి. ఇక్కడ ఈ మహిమ ఇది ఉంది. ఇంకా రాముడేసిన పాదాలు, ఆ సీతమ్మ నిద్రించిన ప్రదేశం, ఇంకా ఉంది ఆ అడుగులు అని ఇట్లా చూపెట్టాలంట. చెప్తే రాముడు అడుగులేసిన ప్రదేశం అని చెప్తే అందరూ నిజంగా నమ్ముతారు కదా! ఇట్లా అన్నట్టు కంటెంట్ చేయడం. ఫోటోకి స్టిల్ ఎట్లా ఇవ్వాలంటే ఒక ఇటుక పెట్టినాం. ఆ ఇటుక పెట్టినాక దాని మీద ఇంకో ఇటుక వంకర టింకర ఎట్లా పెట్టినాం, మొదటి ఇటుక అట్లనే ఉంటుందిగా కోల్పోదుగా, అట్లనట్టు. మళ్ళీ రెండో ఇటుక పెట్టిన తర్వాత దాని మీద ఇంకో ఇటుక పెట్టినాం. పెట్టినప్పుడు మూడో ఇటుక పెట్టినప్పుడు రెండో ఇటుక కోల్పోదుగా, దాని వెనక కోల్పోదు. మళ్ళీ మూడో ఇటుక మీద నాలుగో ఇటుక పెట్టినాం. పోయినప్పుడు నాలుగో ఇటుక అటు ఇటు ఇటు వంకర పెట్టినప్పుడు మూడో ఇటుక తన స్థానాన్ని కోల్పోదుగా. ఇట్లా మీ శరీర అవయాలు కాళ్ళు, చేతులు, ముఖం, నడుము, ముడ్డి ఏదైనా సరే పెట్టిన తర్వాత దాన్ని కదిలించకుండా ఇంకో అవయవం పెట్టండి. మళ్ళీ దాన్ని కదిలించకుండా తల ఇంకోటి పెట్టండి. దీన్ని కదిలించకుండా ఇంకోటి పెట్టండి. ఇట్లా పెడితే ఒక మంచి స్టిల్ వస్తదంట. సూపర్ ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటది. కంటెంట్ ఇలాగే తయారు చేయాలి మీకొచ్చిన ఆలోచనలు. కెమెరా ముందు కూడా ఇలాగే చెప్పాలి. ఇంట్రెస్ట్‌గా ఉంటది వినేవాళ్ళకి కూడా. మనం చచ్చిపోయినాం. చచ్చిపోయి మళ్ళా మనమే మన శవం ముందు అందరిలాగానే కూర్చొని ఏడుస్తామా? చూస్తామా? పోనీ మనం పడుకున్నాం. మనం పడుకున్నాక మేలుకున్నోళ్ళలాగా మళ్ళీ మనల్ని మనమే చూసుకుంటామా? చూసుకోలేం కదా! కానీ కంటెంట్ మనమే క్రియేట్ చేస్తాం కదా! చేసి వేరే వాళ్ళ సినిమాను వాళ్ళు ఎట్లా చేసిల్లని చూడడు. లేదా వేరే వాళ్ళ సినిమా వస్తే ఆడియన్స్‌గా చూడడము. లేదంటే వేరే వాళ్ళ సినిమా గురించి మనం ఆడియన్స్‌గా చెప్పుకోవడమో ఇంటికొచ్చి చెప్తాం కదా! వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి దాని గురించి చెప్తాం కదా! వేరే వాళ్ళలాగా చెప్తాం. అట్లా మన ఆర్టికల్‌ని మనమే మళ్ళా ఒక మామూలు ప్రేక్షకులాగా, మామూలు మనిషిలాగా జనం ముందు విశ్లేషించాలంట. కానీ మనం క్రియేటర్‌గా కాదు. వేరే ఆర్టికల్ ఉంటే చదివి దాని గురించి ఎట్లా చెప్తామో అలా మామూలు ప్రేక్షకులాగా మామూలుగా చర్చించాలి జనంతో. ఇట్లా ఇదొక కళ అన్నట్టు. అంటే మనమే చనిపోయి మన శవం ముందు మళ్ళీ అందరిలాగానే కూర్చొని ఏడిస్తే ఎలా ఉంటది? ఆ! అందరూ సానుభూతి చూపెడతారు కదా! అరే పాపం అని. చనిపోయింది మనం. అట్లా రాసింది కంటెంట్ రాసింది, క్రియేట్ చేసింది, సృష్టించింది. అంటే ఎవరిని కాపీ చేయకుండా ఓన్‌గా సృష్టించాలి. చేసి మళ్ళీ దాని గురించి ఒక మామూలు ప్రేక్షకునిలాగా చదివి చెప్పాలంట. మామూలు యూట్యూబర్ ఎట్లయితే చెప్తాడో అలా చెప్పాలి. కానీ అది మనం క్రియేట్ చేసింది సొంతంగా క్రియేట్ చేయాలి. వాళ్ళలాగానే గొప్పగా. కానీ ఒక మామూలు ప్రేక్షకునిలాగా మళ్ళీ చెప్పాలనమాట దాని గురించి యూట్యూబర్‌లాగా అది. అంటే గొప్ప క్రియేటర్ వాళ్ళలాగానే ఒక గొప్ప క్రియేటర్ నువ్వు. సొంతంగా క్రియేట్ చేసినావు వాళ్ళలాగా కాపీ చేయకుండా క్రియేట్ చేసినావు. కానీ క్రియేటర్‌గా చెప్పొద్దు. అన్నావా? ఒక మామూలు యూట్యూబర్‌లాగా చెప్పాలి. సామాన్య యూట్యూబర్‌లాగా. అలా క్రియేటర్ ఉండొద్దు. ఒక మామూలు యూట్యూబర్. ప్రేక్షకుడికి, యూట్యూబర్‌కి తేడా లేదు. ప్రేక్షకుడు ఎట్లయితే తెలివనోడో యూట్యూబర్ అట్లా తెలియనోడు. అలా చెప్పాలి మళ్ళా నువ్వే. అంటే నువ్వే చచ్చిపోయినావు. మళ్ళా నువ్వే ఏడుస్తున్నావు అందరిలాగా. నీ శవం ముందే. అట్లనమాట.